సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదిలా ఉంటే కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఒకవైపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించుకొని మీకు ధర్మం చేస్తాం, న్యాయం చేస్తాం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారేమో అర్ధంతరంగా మీటింగ్ పెట్టేసి సాయికృష్ణ క్రిమినల్ చచ్చిపోతే రక్షించాలా? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఒకవైపున మీరు ఎలా మాట్లాడతారు, ఒకవైపున ఆయన అలా మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది, ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది. పోలీస్ స్టేషన్లో చట్టాలు అమలు కాకోకుండా అతి దారుణంగా వ్యక్తుల్ని భక్షించేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న కొన్ని డిమాండ్స్ కూడా ఈ రోజున చెప్పదలుచుకున్నాం. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎవరు, వారి పేర్లు ఏంటి బయట పెట్టాలి పోలీసు వారు. కమిషనర్ గారిని బయట పెట్టాలి. నేను ఇంకోటి మనం చేస్తున్నా, కమిషనర్ అనే వ్యక్తి విధుల్లో ఉండగా న్యాయం జరగదు. ఆయన్ని విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి. ఆయన ప్రోద్బలంతోనే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చిందనేటువంటి అనుమానాలు మాకున్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, దీనిలో కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కమిషనర్ని విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. వీళ్ళు చేసేదాని గురించి కూడా అసలు టాస్క్ ఫోర్స్ని ఎవరు పంపారు చెప్పాలి. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళారా, వీరు వెళ్ళారా చెప్పాలి. అయితే ఎన్బిడబ్ల్యూ మీద మీరు వెళ్ళి తీసుకొస్తే ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు? ఇవన్నిటినీ కూడా దీని మీద వాస్తవాలు బయటికి రావాలి. కాబట్టి సాక్షుల్ని ఆల్రెడీ బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సాక్షుల్ని బెదిరించే కార్యక్రమాలు ఆపాలి, సాక్షులకి రక్షణ కల్పించాలి, సాయి కృష్ణ కుటుంబానికి రక్షణ కల్పించాలి, అలాగే ఈ క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలి